దేశవ్యాప్తంగా పటిష్ట భద్రతా ఏర్పాట్ల మధ్య నిర్వహించిన నీట్ యూజీ రీ ఎగ్జామ్ ప్రశాంతంగా పూర్తి అయ్యింది. దేశవ్యాప్తంగా 551 నగరాల్లో 5440 పరీక్ష కేంద్రాల్లో పరీక్ష జరిగింది. విదేశాల్లోని 14 సెంటర్లలో నిర్వహించారు. సాధారణ అభ్యర్థులకు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల 15 నిమిషాల వరకు పరీక్ష జరగగా దివ్యాంగులకు సాయంత్రం 6 గంటల 20 నిమిషాల వరకు పరీక్ష నిర్వహించారు. మే 3న నిర్వహించిన నీట్ యూజీ పరీక్ష పేపర్ లీక్ అయింది. దీంతో ఎన్టీఏ ఆ పరీక్షను రద్దు చేసి ఇవాళ మళ్లీ నిర్వహించింది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని పరీక్ష సజావుగా సాగేందుకు జాతీయ పరీక్షల సంస్థ ఎన్టీఏ భారీ ఏర్పాట్లు చేసింది. 138,000కు పైగా సీసీ కెమెరాలు, 51,000కు పైగా జామర్లను ఏర్పాటు చేసింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఢిల్లీ ఓఖ్లాలోని ఎన్టీఏ ప్రధాన కార్యాలయంలో ఉండి పరీక్షా నిర్వహణపై నిరంతరం సమీక్ష జరిపారు. కోల్కతా నుంచి ఢిల్లీ ఐజీఐ విమానాశ్రయానికి మధ్యాహ్నం 1 గంటకు వచ్చిన ప్రధాని తన వల్ల నీట్ రాసే విద్యార్థులకు ఇబ్బంది కలగకూడదని నేరుగా ఇంటికి వెళ్లకుండా చాలా సమయం విమానాశ్రయంలోనే ఉండిపోయారు.